బ్యాంకు నుండి లోన్లు తీసుకున్న మహిళా గ్రూప్ సంఘాల వారు ఆ డబ్బుల్ని జీవనోపాధి ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగిస్తే వారికి ఆర్థిక ప్రగతి ఉంటుందని ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ కూడా బ్యాంకుల వారికి తెలిపి ఉన్నారని యూనియన్ బ్యాంకు మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంకు మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మండలంలోని మహిళలకు ముఖ్యమైన సూచన చేశారు. బ్యాంకుల నుండి లోన్లు తీసుకుంటున్న మహిళలు ఆ డబ్బుల్ని ఇతర ఖర్చులకు వాడుకోవడం వల్ల మళ్లీ ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారని, అలా కాకుండా తీసుకున్న లోన్ ద్వారా శాశ్వత జీవన ఉపాధి ఏర్పాటు చేసుకునే ఆలోచనకు మారాలని ఆయన సూచించారు. మే నెల 27వ తేదీన ఒంగోలులో జరిగిన సమావేశంలో కలెక్టర్ కూడా బ్యాంకు వారు ఈ విషయంపై దృష్టి పెట్టాలని తెలిపినట్లు ఆయన తెలిపారు. చిన్నపాటి స్వయం ఉపాధి మార్గాలను పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా కుటుంబం బాగుపడుతుందని, నలుగురికి జీవనోపాధి ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. టైలరింగ్, పాడి పరిశ్రమ, బ్యాగుల తయారీ, తేనె పరిశ్రమ, గొర్రెల పెంపకం లాంటివి మహిళలు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని, బ్యాంకులు రుణాలు ఇస్తాయని ఆయన కోరారు. ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, అందుకోసమే బ్యాంకు వారితో కలెక్టర్ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కావున మండలంలోని మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పోయిన నెల మే 27వ తారీఖు జిల్లాలో ఉండే ప్రముఖ బ్యాంకులు, డిఆర్డి అధికారులు, ఏపీఎంలు, సిసిలు వీళ్ళందరితో మన కలెక్టర్ తమీం అన్సారియా గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, రివ్యూ మీటింగ్. అందులో ముఖ్య విషయం ఏమిటనగా, ఈ సంవత్సరం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందో 25-26 సంవత్సరం, మనము ఏ విధంగా యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్ అనేది, అంటే ఏ విధంగా స్త్రీ సాధికారిత, లైవ్లీహుడ్ ప్రతి మనిషికి ఎలాగా వాళ్ళు ఆర్థిక అవసరాలు కానీ వాళ్ళు బ్రతుకుని ఏ విధంగా పెంపొందించుకోవాలి అన్న దాని గురించి చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అందులో ప్రతి ఇంటికి, మన స్టేట్లో ఉండే ప్రతి ఇంట్లో ఉండే ఒక మహిళా పారిశ్రామికవేత్త చేయడం మన ధ్యేయం. సో అందుకోసము మన రాష్ట్రంలో ఉండే చాలామంది మహిళలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి సరైన సౌలభ్యాలు, సరైన గైడెన్స్ కానీ, సరైన ఆర్థిక అభివృద్ధి అనేది లేదనమాట. సో దీనికి అన్ని జిల్లాల కలెక్టర్ల వాళ్ళతోటి మీటింగ్ చేయడం జరిగింది. సో మన జిల్లాకు వచ్చేసరికి, మన జిల్లాలో మొత్తం 38 మండలాలు సమైక్య ఉంటుంది. మండల సమైక్య అని, తర్వాత 47,500 గ్రూపులు, ఇది ఎస్సీజీ గ్రూపులు, ఏవైతే మహిళా స్వావలంబన కోసం మన డ్వాక్రా గ్రూపులు అని అంటున్నామో అవి 45,500 ఉన్నాయి. అదేవిధంగా మెంబర్స్ వచ్చేసరికి ప్రతి గ్రూప్కి ఒక 10 మంది లెక్కేసుకుంటే 4,50,000 మంది ఉంటారు. సో వీళ్ళందరూ ఎలా వాళ్ళని బ్రతుకు జీవనాన్ని మెరుగుపరుచుకోవాలి, దీనికోసం మన కలెక్టర్ గారు మాతో చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇంతవరకు మేము లోన్ తీసుకున్నప్పుడు డ్వాక్రా రుణాలన్నీ తీసుకున్న లోనుని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, అంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో అది అనేది మనము తగ్గించాలా. మనము లోన్ తీసుకుంటే ఆ లోన్ ద్వారా మనము వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, అంటే ఒక అసెట్ అనేది క్రియేట్ చేయాలా, లేదు ఒక ఇన్కమ్ జనరేషన్ చేయాలన్నమాట. మనము తీసుకున్న లోన్ కన్జంప్షన్ అంటే వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ లోన్ ద్వారా వాళ్ళు ఏదైనా ఇన్కమ్ జనరేషన్ కానీ, ఒక ఉపాధి కల్పించడం కానీ అలా జరగడం లేదు. సో ఇందుకు మన స్త్రీనిధి అనేది ఒక సంస్థ ఉంది మన స్టేట్లోనే. ఆ స్త్రీనిధి ద్వారా వచ్చే డబ్బుల్ని వాళ్ళు కన్జంప్షన్ కోసం మనము బ్యాంకు ద్వారా ఇచ్చే లోన్స్, ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ఇన్కమ్ అంటే ఎలాగంటే, ఒక యూనిట్ పెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా మన కొమరోలు మండలంలోనే జనపనారం పరిశ్రమ అని, తర్వాత కుట్టు మిషన్ పరిశ్రమ అని, ఇలాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంటున్నారు. మా బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరైతే ఆ విధంగా పరిశ్రమ పెట్టుకోదలుచుకుంటున్నారో వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి బ్యాంక్ కూడా ముందుకు వస్తుంది. ఇదే విషయాన్ని అక్కడ కూడా చర్చించడం జరిగింది. అలాగే అక్కడ ఆ మీటింగ్లో ఒక 4 మహిళా పారిశ్రామికవేత్తలు చాలా ఇబ్బందుల్లో నుంచి వాళ్ళు తమ యొక్క జీవన విధానం ఎలా పెంపొందించుకుంటున్నారు అనేది వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలియజేపరిచారు. ఒక మహిళ ఉంది, ఆమె కొప్పోల్లో ఉంటుంది, ఆమె కూడా ఇలాగే డ్వాక్రా మహిళ. ఆమెకు ఎటువంటి సదుపాయం లేదు, చాలా బీదరాలు ఆమెకి మనం బ్యాంక్ సహాయం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కొప్పోలు గ్రామ సంఘం ద్వారా 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే, ఆ 1 లక్ష రూపాయలు ఒక చిన్న పిండి గిన్నె పెట్టుకున్నది. ఆ పిండి మిషన్ అప్పట్లో ఆమె యొక్క ఇన్కమ్ ఎంత 8,000 జరిగేది అన్నమాట. ఇప్పుడు ఆమె యొక్క టర్నోవర్ 50 లక్షలు. అటువంటి పిండి గిన్నెలు 4-5 పెట్టేసి మల్టీగ్రెయిన్, అంటే రాగులు కానీ, జొన్నలు కానీ, ఇలా తృణధాన్యాలన్నిటికీ ఆమె ఆడివ్వడము, పట్టించడం జరుగుతుంది. సో అట్లా ఆమె కింద 15 మంది పనిచేస్తున్నారు. సో అది ఆమె యొక్క విజయ చిహ్నం అనమాట. అలాగే ఇంకొకరు
తూర్పునాయుడుపాలెం దగ్గర నుంచి కూడా ఒక మహిళ వచ్చింది. ఆమెది హనీబీ అంటే తేనెటీగల పరిశ్రమ. ఆమెకు ఈ లోన్ ద్వారా ఒక 50 పెట్టెలు అంటే తేనె పెట్టెలు అది కొనుక్కొని ఎక్కడైతే పూలు ఎక్కువగా పండుతాయో గుంటూరు, కృష్ణా జిల్లాలు కానీ, వైజాగ్ దగ్గర కానీ, అరకు దగ్గర కానీ, అలా ఎక్కడైతే పూలు ఉంటాయో వాళ్ళతో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆమె ఇన్ని పూలకి ఇంత ఎకరాలకి ఇంత లీజ్ తీసుకుంటుంది అనమాట. లీజ్ తీసుకున్న తర్వాత ఈ హనీబీస్ పెంపొందించడము, హనీబీల ద్వారా హనీని ఉత్పత్తి చేసి అంటే తేనె పరిశ్రమ ద్వారా తేనె ఉత్పత్తి చేసి ప్రతి నెల దగ్గర సగటున 60,000 వరకు ఆదాయం సంపాదించుకోవడం జరిగింది. అలాగే లోన్ ద్వారా కొంతమంది గేదెలు కొనుక్కున్నారు, గేదెల పరిశ్రమ. ఇలాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయన్నమాట. మన దగ్గర వచ్చేసరికి మనలో చాలా మంది మన మండలంలో తీసుకున్న లోను ఏ విధంగా మేము అప్పులు తీర్చుకున్నామనే దాని గురించే వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ లోన్ తీసుకున్న దాన్ని ఏ విధంగా దీని ద్వారా మనము రెవెన్యూ జనరేషన్ అనేది చూసుకోవటం లేదు. అది మన దగ్గర డ్రాబ్యాక్. సో దీనిని ఈ మీడియా ద్వారా ఈ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం రావాలనే విధంగా నా యొక్క బ్యాంక్ వాళ్ళము అలాగే ఈ ఊరుకు చెందిన వాళ్ళకి బాగుపడాలనే ఒక ముఖ్య తపన అనమాట. రీసెంట్గా మన కొమరోల్లో జూట్ బ్యాగ్ తయారీ కేంద్రం ఏర్పడింది అనమాట. అందులో ఎవరైతే బాగా నేర్చుకుంటారో, ఎవరైతే అందులో నైపుణ్యం పెంచేసి ఒక పరిశ్రమ ఏర్పడదలుచుకుంటున్నారో వాళ్ళకి బ్యాంక్ ఎల్లప్పుడూ సహకారంగా ఉంటుంది, వాళ్ళకి తోడ్పాటిస్తుంది అనమాట. నెక్స్ట్ డిఆర్డిఏ దగ్గర నుంచి కూడా మనకు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. ఏవైతే లఖపతి దీది అనే ద్వారా వాళ్ళకు పరిశ్రమ పెట్టుకోదలుచుకుంటే వాళ్ళని మేము బ్యాంక్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థిక గమనాన్ని పెంపొందించుకోవడానికి